మనం ఈ వీడియోలో ఐపీఎల్ ప్లే ఆఫ్స్కి వెళ్ళే టీమ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. యాక్చువల్లీ నిన్న మన ఆర్సీబీకి చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మంచి మ్యాచ్ అయితే జరిగింది. వర్షం పడి మ్యాచ్ ఆగిపోద్దని అనుకున్నారు, కానీ యాక్చువల్లీ వర్షం పడలేదు. అండ్ మనకైతే మ్యాచ్ మాత్రం ఫుల్ మ్యాచ్ కంటిన్యూ అయింది. ఫుల్ మ్యాచ్ జరిగి అయితే ఆర్సీబీ అయితే మాత్రం గెలవడం జరిగింది. అండ్ ఈ మ్యాచ్ అయితే మాత్రం చాలా చాలా అద్భుతం. ఎందుకంటే మనం ఒక సైడ్ విరాట్ కోహ్లీ, రెండో సైడ్ ధోని అండ్ దినేష్ కార్తిక్ మనకి మంచి ప్లేయర్స్ నుంచి మంచి అద్భుతమైన గేమ్ అయితే చూసాం. మనకి రవీంద్ర జడేజా నుంచి కానీ మనం మెయిన్గా చూసుకుంటే ఫస్ట్ బ్యాటింగ్ మనకైతే ఆర్సీబీ చెన్నై సూపర్ కింగ్స్ వాళ్ళు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేయడం వల్ల ఆర్సీబీ 18 రన్స్ తేడాతో అయితే గెలాల్సి ఉండేది. మ్యాచ్ ఎంత కొట్టినా కానీ 18 రన్స్ తేడాతో అయితే గెలాలి. కానీ ఆర్సీబీ అద్భుతమైన ఆట అయితే మాత్రం ఆడిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్క బ్యాట్స్మెన్ చాలా చాలా అద్భుతంగా ఆడారు. మనం మెయిన్గా చూసుకుంటే మన ఆర్సీబీ ఫస్ట్ మనం బ్యాటింగ్ చూసుకుంటే ఆర్సీబీగా ముందుగా చూసుకుంటే మనకి వచ్చేసి ఓపెనర్స్ విరాట్ కోహ్లీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు. విరాట్ కోహ్లీ ఆట చూస్తుంటే మత్తిపోయింది. అసలు అంత బాగా ఆడాడు. ఒక చక్కని క్యాచ్తో క్యాచ్తో విరాట్ కోహ్లీ అవుట్ అవ్వడం జరిగింది. తర్వాత ఫ్యాఫ్ డు ప్లెసిస్ కూడా అద్భుతంగా ఆడాడు. కానీ ఒక వివాదాస్పదమైన రన్అట్తో అసలు అది యాక్చువల్లీ అయితే నాట్అవుట్ మాట, కానీ ఎంపైర్ మూడు ఎలా ఉందో మనకు తెలియదు కదా. ఎంపైర్ అయితే మనం ఏ విధంగా చూసారో తెలియదు, కానీ అదైతే అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. అలా వేసుకుని తర్వాత మనకి వచ్చేసి గ్రీన్ అద్భుతంగా ఆడాడు. రజత్ పాటీదార్ అద్భుతంగా ఆడాడు. చివరిలో మ్యాక్స్వెల్, దినేష్ కార్తిక్ కూడా అద్భుతంగా ఆడారు. బ్యాట్స్మెన్ అందరూ అద్భుతంగా ఆడడం వల్ల ఆర్సీబీ అయితే మంచి స్కోర్ చేయడం జరిగింది. 218 రన్స్ చేయడం జరిగింది. అండ్ మనకైతే ఆర్సీబీ చేసిన స్కోర్ వల్ల ఎలాగైనా నేను అనుకున్నాను ఒక అప్రాక్సిమేట్లీ ఒక 200 అబోవ్ కొట్టారనుకో, ఒక 200, 220, 230 కొడితే ఆ 30 రన్స్ ఉన్నా సరే ఒక 210 ఆల్అౌట్ చేయగలుగుతారు చెన్నై సూపర్ కింగ్స్. ఎందుకంటే చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ ఉంది. మనకి ఋతురాజ్ గైక్వాడ్ మంచి ఫామ్లో ఉన్నాడు. మనం చూసుకుంటే రవీంద్ర అద్భుతమైన ఆటగాడు. మనకు తెలిసిందే మిచెల్ కానీ, రవీంద్ర జడేజా కానీ, ఎంఎస్ ధోని కానీ, మనకు శివం దుబే కానీ మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు. కాబట్టి స్కోర్ చాలా తక్కువ. ఎందుకంటే చెన్నస్వామి స్టేడియం చాలా చిన్నగా ఉంటుంది. అండ్ ఇక్కడ ఆర్సీబీ ఇప్పుడు వరకు చాలా కోల్కతాతో జరిగిన మ్యాచ్లన్నీ ఓడిపోయేది. దీన్ని బట్టి చూస్తుంటే ఈ మ్యాచ్లో చాలా స్కోర్ ఎక్కువ ఉంటేనే గెలుస్తారు అనుకున్నాం మనం. బట్ అద్భుతమైన బ్యాటింగ్ ఆడారు చెన్నై సూపర్ కింగ్స్ కూడా. రవీంద్ర కానీ అద్భుతంగా బ్యాటింగ్ ఆడాడు. కానీ గైక్వాడ్ ఫస్ట్ ఓవర్లో అవుట్ అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే దుబే కూడా ఏమో ఇన్నింగ్స్ ఆడలేదు. అండ్ ధోని, జడేజా అయితే అద్భుతంగా ఆడారు. లాస్ట్లో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ గెలిచేస్తుంది అనుకున్నాం, కానీ లాస్ట్కి అయితే దేవుడు ఆర్సీబీని గెలిపించాడు. ఎన్నో ఏళ్ల నుంచి ఆర్సీబీ గెలాలనుకున్న అభిమానుల కోసం అయితే మాత్రం ఆర్సీబీ గెలవడం జరిగింది. అండ్ ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్కి వెళ్ళడం జరిగింది. అండ్ మనం మెయిన్గా చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే 4 టీములు మనకు ప్లే ఆఫ్స్కి వెళ్ళాయి. ఫస్ట్ వచ్చేసి మనకి కేకేఆర్, కోల్కతా నైట్ రైడర్స్, ఆర్ఆర్, రాజస్థాన్ రాయల్స్, ఎస్ఆర్హెచ్ సన్ రైజర్స్ హైదరాబాద్ అండ్ ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ 4 టీంలు అయితే మాత్రం ప్లే ఆఫ్స్కి అయితే చేరడం జరిగింది. అండ్ మనం చూసుకుంటే ఈరోజు మ్యాచ్లు ఉన్నాయి. ఈరోజు నార్మల్ మ్యాచెస్, అవి అంత పట్టింపు లేని మ్యాచెస్ అన్నమాట. అండ్ మనం మెయిన్గా చూసుకుంటే ఈ ఐపీఎల్ లైన్గా 6 గేమ్స్ మాత్రం ఫస్ట్ 7 మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత ఆర్సీబీ 1% ఛాన్స్ కూడా లేదు. అసలు ఛాన్సెస్ 1% ఛాన్స్ నుంచి 1% ఛాన్స్ కూడా క్వాలిఫై అవుతారని నమ్మకం లేని టీము 1% నుంచి 100% చూపించింది. 100% చేసి చూపించింది. మేము లైన్గా మ్యాచెస్ అన్ని గెలిచి 7 మ్యాచ్లు గెలిచి ప్లే ఆఫ్స్కి వెళ్ళి నిరూపించారు. చాలా అద్భుతంగా ఆడారు ఆర్సీబీ టీం. మొత్తం అద్భుతంగా ఆడారని చెప్పాలి. ఒక్కళ్ళ గురించి చెప్పాడు, విరాట్ కోహ్లీ కానీ, ఫ్యాఫ్ డు ప్లెసిస్ అద్భుతమైన ఫీల్డింగ్, విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్, దినేష్ కార్తిక్ బ్యాటింగ్ అంతా. ఈ సీజన్లో మొత్తం అందరూ లాస్ట్ 7 మ్యాచెస్ నుండి గ్రీన్ కానీ, మనకి విల్ జాక్స్ వెళ్ళిపోయాడు. జాక్స్ కూడా అద్భుతంగా ఆడారు. మొత్తం ఫెర్గ్యూసన్ బౌలింగ్ కానీ, యాస్ దయాల్ గురించి చెప్పుకోవాలనుకుంటే లాస్ట్ సీజన్లో యాస్ దయాల్ గురించి ప్రతి ఒక్కరు వెయిట్ చేశాడు. యాస్ దయాల్ ఎంత రన్స్ ఇచ్చేసారు, ఎన్ని రన్స్ ఇచ్చేసాను నేను. అలాంటిది లాస్ట్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేసి చాలా కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి చాలా అద్భుతమైన బౌలింగ్ చేసాడు. ఓన్లీ 9 రన్స్ అయితే మాత్రం లాస్ట్ ఓవర్లో ఇచ్చి ఆర్సీబీని అయితే గెలిపించడం జరిగింది. ఫ్రెండ్స్, మనం అద్భుతమైన మ్యాచ్ అయితే చూసాం. ఇప్పుడు ఆర్సీబీ అయితే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్, మనం అందరం భగవంతుని కోరుకుందాం. ఆర్సీబీ ఎలాగైనా ఈ మ్యాచ్ గెలాలి. గెలిచిన తర్వాత ఆర్సీబీ మ్యాచ్ గెలిచి ఆర్సీబీ మనకైతే ఆర్సీబీ ఈసారి కప్ మంది అని అనాలని మన కోరిక. ఈసారి ఎలాగైనా నిలువుతుందని మనం దేవుడిని కోరుకుందాం. ఆర్సీబీ ఈసారి ఐపీఎల్ ట్రోఫీని ఎగరేసుకుపోవాలని. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్లో మన వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. మన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్కి కూడా సేమ్ పొజిషన్ వచ్చింది. వాళ్ళకి ట్రోఫీ గెలిచారు. మనకి ఇక్కడ ఆర్సీబీ మెన్స్ కూడా సేమ్ పొజిషన్ వచ్చింది. వాళ్ళు గెలుస్తారని ఆశిద్దాం. ఎందుకంటే ఈ ఇయర్ ఆర్సీబీకి లక్కీలా ఉంది. నాకు తెలిసి అయితే మాత్రం ఈ ఇయర్ ఆర్సీబీ కప్ గెలుస్తుందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కూడా మన టీం సపోర్ట్ చేయండి అండ్ ఆర్సీబీ గెలాలని కోరుకోండి దేవుడిని. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి మరియు షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.